ముందుగా అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది నాడు ఉగాది పచ్చడి ప్రాముఖ్యత. ఎందుకంటే దీంట్లో 6 రుచులు కలిపి చేస్తారు. అంటే మన జీవితంలో తీపి ఉంటుంది, చేదు ఉంటుంది, పులుపు, కారము, ఆ విధంగా మన జీవితంలో అన్నీ ఉంటాయి కదండి. కాబట్టి అన్ని రకాలు రుచులు ఈరోజు తినాలి అని అంటారు. మళ్ళీ ఈరోజు ఏంటంటే అందరూ సుఖశాంతులతో ఉండాలి, సంతోషంగా కుటుంబ సమేతంగా సంతోషంగా ఈరోజు గనక పండగ చేసుకుంటే సంవత్సరం అంతా సంతోషంగా ఉంటారని పెద్దల విశ్వాసం. ఈ ఉగాది నాడు కొత్త దుస్తులు ధరిస్తే చాలా మంచిది. ఈరోజు అందరూ ముఖ్యంగా ఒబ్బట్లు చేసుకుంటారు కదా. మేమైతే ఈ విధంగా ఒబ్బట్లు చేస్తామండి. ముందుగా 1 గ్లాసు శనగపప్పుని ఉడికించుకున్నామండి. ఆ ఉడికిచ్చిన దాంట్లో నీళ్లు వస్తాయి కదా, ఆ నీళ్ళల్లోనే మనం బెల్లం పాకం తీసుకుంటాం. మరి ఏం పాకంలాగా రాక్కర్లేదు. ఆ బెల్లము బాగా కరిగిన తర్వాత దాన్ని తీసి మనము మళ్ళీ ఇంకొక బాణట్లో వేసుకొని దాంట్లోనే మనము ఈ దంచుకున్నాం కదా రోకలు దంచిన ఈ ముద్దనంతా తీసి దాంట్లో వేసి బాగా కలపాలన్నమాట. నెమ్మదిగా కలుపుతూ ఉంటే అది బాగా దగ్గర పడుతుంది. దగ్గర పడిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టాలి. ఎందుకంటే చల్లారాలి. చల్లారకపోతే మనము ఉండలు చుట్టలేము కదండి, చెయ్యి కాలిపోతుంది. అందుకని చెప్పి పక్కన పెట్టుకోవాలి. ఈ మైదా పిండి ఉంటుంది కదా, దీన్ని ముందుగానే ఒక 4-5 గంటలు ముందుగానే మనము నానబెట్టుకోవాలి. నెయ్యిలోనే నానబెట్టుకోవాలన్నమాట. దాంట్లో ఏంటంటే నేను కొద్దిగా సోడా ఉప్పు, కొద్దిగా సాల్ట్ వేసాను. ఒక చిటికెడే, ఎక్కువ వేయకూడదు. ఎందుకంటే అప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది. అయితే నేనంతా నెయ్యిలోనే చేస్తానండి. నెయ్యితో చేస్తేనే మనకి చాలా రుచిగా ఉంటుంది. నూనెతో చేస్తే అంత రుచిగా ఉండదు. ఆకు మీదైనా మనము ఇట్లా వత్తవచ్చు, లేదంటే ప్లాస్టిక్ కవర్ అయినా పర్వాలే, లేదంటే రోటీ మేకర్ ఉంటుంది చూడండి, దాంట్లో కూడా పెట్టి మనము చేసుకోవచ్చు. బటర్ పేపర్ మీద కూడా చేసుకోవచ్చు. అది కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మన వీలుని బట్టి మనకి ఏది వీలైతే ఆ విధంగా మనము తయారు చేసుకోవచ్చు అనమాట. నేనైతే అరిటాకు మీద చేశాను. ఇలా నెమ్మదిగా ఒక్కొక్కటి మనము కాల్చాలి. అయితే మనం కాల్చినప్పుడంతా నెయ్యి 2 పక్కల నెయ్యి వేయాలండి. అప్పుడే మనకి మెత్తగా చాలా బాగా వస్తుంది. ఇలా మనం చేసుకున్న పిండి వంటలన్నీ దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవాలండి. లక్ష్మీదేవిని, వినాయకుడిని, వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలా మంచిది. అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.